గ్రహణం అని చెప్పి కొందరు ఒక రోజు హోలీ పండుగ జరుపుకుంటే ఇంకొందరు ఇంకో రోజు హోలీ పండుగ జరుపుకున్నారు. కానీ అదే మా వెన్నెల మాత్రం 2 రోజులు హోలీ పండుగ జరుపుకున్నదిలా. ఎందుకంటే ఆఫీస్ కు డుమ్మా కొడదామని. ఏం చేసుడు చూసిర్రా, పని పాతర పెట్టి జాతర పోయినట్టు ఇడ వార్తలు తెచ్చుడు ఇడిచిపెట్టి ఆడికి పోయి ఎట్లా రంగులు పూసుకుంటే ఎగురుతున్నదో సంబరం ఈమెకైతే. చెయ్యి చెయ్యి, నువ్వు పోయిందే అందుకాయే. ఇదే వార్తలు తెమ్మంటే అమ్మో కాళ్ళు నొస్తున్నాయి, ఏళ్ళు నొస్తున్నాయి అనుకుంటే సాకులు చెప్తావు. కానీ అదే ఇప్పుడు బగ్గనే ఎగురుతున్నావు కదా. వాళ్ళు నీకు పూస్తారు, నువ్వు వాళ్ళకు పూయి. రంగు పూసేదాన్ని చూసినావా? అందరు ఎట్లా పూసుకుంటున్నామో మంచిగా ఆడుకుంటున్నాము. కూడా వస్తే మంచిగా నీ కూడా రంగు పూసేదాన్ని. అటు నువ్వు పోయి ఇటు నేను కూడా వస్తే ఇక్కడ వార్తలు ఎవరు చెప్తారమ్మా? మీ నాయనమ్మ వచ్చి చెప్తుందా? మొహం అట్లా పెట్టకు, ఆడుకో ఆడుకో. ఇక నీ సంబరాన్ని నేనెందుకు కాదంట, ఎట్లా పోనే పోతువి. నువ్వు వస్తే నీ కూడా మంచిగా రంగు పూసేదాన్ని. వద్దులే, ఇప్పుడు ఆ రంగులన్నీ పూసుకుంటే మళ్ళీ ఈ బట్టలన్నీ విండలేక సావాలే. నీకేంది, వస్తావు ఆడవారిస్తావు, ఏమన్నా పిండే ముఖం అయితే కదా. రంగులు పూయకపోతే రవ్వ లడ్డూలు తినిపిస్తారా? పోయిందే హోలీ సెలబ్రేషన్స్ కాయే. అయినా ఆఫీస్కి వస్తావా లేదా? ఇప్పుడు చాలా చాలా బాగుంది. లేట్ వచ్చాను బట్ స్టిల్ ఎంజాయింగ్. ఇక్కడ మంచిగా రంగులు పూసుకుంటున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ టు హ్యాపీ హోలీ. అక్క హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఇట్లా సెలబ్రేషన్ చేస్తున్నారు కదా. బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు. కుటుంబంతో వచ్చిల్లా వీళ్ళంతా? ఫ్యామిలీ. మరి ఆడుకోని మస్తు డాన్స్ చేస్తున్నారు కదా. చేస్తాం. ఎవ్వరు నిడిచిపెట్టదు ఈమె. ముచ్చట్లకు మూతులు చాపే రకం. నువ్వైతే ఏం ఆడకు, ఎప్పుడు వార్తలు వార్తలు అని ఆడనే ఉంటా. ఇక చాలదా? రాలేవిగా సాలదా ఆడిన కాడికి? సరే సరే, ఇంటికి పోతా స్నానం చేసి వస్తా.